శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఒక పేద బ్రాహ్మణుని కూతురుని ధనవంతుని కుమారునితో పెళ్లి నిశ్చయమైంది. కన్యాదానానికి ముందే ఆమెకు బంగారు నగలు చేయించాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది. గొప్పవారింట్లో కూతురు సుఖపడుతుందని, ఎలాగైనా ముహూర్తానికి నగలు చేయించగలనని ఆమె తండ్రి ఆ షరతుకు అంగీకారం తెలిపాడు. తనకు తెలిసిన ఏ మార్గంలోనూ నగలకు డబ్బు అందకపోవడంతో కూతురు పెళ్లి ఆగిపోతుందని బంగారు పూత పూసిన నగలు ఇచ్చి కన్యాదానం చేశాడు. కొంతకాలానికి ఆ ధనవంతునికి అత్యవసరంగా డబ్బు కావలసి వచ్చి కోడల నగలు మార్వాడి వద్ద కుదవ పెట్టడానికి తీసుకుని వెళ్ళాడు. ఆ మార్వాడి వాటిని పరీక్షించి బంగారు పూత పూసినవిగా నిర్ణయించి డబ్బు ఇవ్వకుండా ఆ ధనవంతుని తిప్పి పంపాడు. అవమానంతో ఆ ధనవంతుడు కోడలని పుట్టింటికి పంపివేశాడు. కొన్ని నెలల తర్వాత ఆ ధనవంతుడు తన స్నేహితులతో పరమాచార్య స్వామివారిని దర్శించుకోవడానికి శ్రీమఠానికి వెళ్ళాడు. స్వామివారు ఒక్క ధనవంతుని తప్ప మిగిలిన వారందరినీ పలకరించి యోగక్షేమాలను విచారించి ఆశీస్సులు అందించారు. తన పట్ల స్వామివారి ఉదాసీన వైఖరికి జమీందారు బాధపడి అక్కడి వేద పండితులతో తన బాధను చెప్పి స్వామివారి ఆశీస్సులు లభించేలా చేయమని ప్రార్థించాడు. వారు జమీందారు బాధని స్వామివారి దృష్టికి తీసుకొని వెళ్ళారు. స్వామివారు పరాయింటి బిడ్డ మహాలక్ష్మిలా కోడల రూపంలో వస్తే బంగారు నగలు తేలేదని పుట్టింటికి పంపాడు. ఆమె నగలు తాకట్టు పెట్టడానికి మామగారికి ఏ హక్కు లేదు. తాను జమీందారు అయి ఉండి కూడా ఆమెకు తానే నగలు చేయించకపోగా పుట్టింటి నగలను తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు అని జమీందారు చర్యలకు తమ అసమ్మతి తెలిపారు. ఈ విషయాలు పండితులు జమీందారుకు చెప్పడంతో తనకు తప్ప మరి ఎవరికీ ఈ విషయాలు తెలియవని తనకు తాను సచ్చరుడుగా భావిస్తున్న ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. వెంటనే స్వామివారి ముందు మోకరిల్లి తన తప్పును అంగీకరించి ఇంటికి వెళ్ళి వెంటనే తన కోడలని తన ఇంటికి తీసుకుని వచ్చాడు. ఎవరికీ తెలియవని తప్పులు చేసే పెద్ద మనుషులకు ఇది స్వామివారిచ్చిన హెచ్చరిక లాంటిది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.